ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో స్వాగతిస్తున్నాను. యేసయ్య పలికిన మాటకు ఈ దినము మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 20 వచనాలు ధ్యానించుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒక్కడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితిని గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ఈ యొక్క వాక్య భాగములో మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఫిలిప్పు అయిన కైసరియా ప్రాంతానికి వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ ఫిలిప్పు అనేటటువంటి వ్యక్తి యేసుప్రభు శిష్యుడు కాదు సుమా. ఆయన ఒక అధికారి. వారికి ప్రాంతాలు విభజించబడి ఉన్నది అన్నమాట. ఆ కైసరియా ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు తన శిష్యులకు ఆయన ప్రశ్న వేస్తున్నాడు. మనుష్య కుమారుడు అనగా నా గురించి ప్రజలకున్న అభిప్రాయము ఏమిటి? ఈరోజు భూలోకంలో ఉన్న చాలామంది యేసయ్య గురించి అభిప్రాయం చెప్పమంటే రకరకాల మాటలు వారు చెప్తారు కదా. ఆ రోజు కూడా శిష్యులు యేసయ్య గురించి వారి అభిప్రాయం అడిగినప్పుడు రకరకాల అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాను, ఆల్రెడీ ఆయన చంపబడ్డాడు, శిరఛేదనం చేశారు ఆయన. సో ఆయన ఆత్మ వచ్చున్నదేమో అనుకుంటున్నారు. కొందరేమో లేదు ఏలియా, మహాశక్తివంతమైన ప్రవక్త అయిన ఏలియా అని కొందరు, లేదు ప్రజల దుఃఖాన్ని, ప్రజల కష్టాలను నివారింప చేయడానికి ఆ రోజుల్లో కన్నీళ్లు కార్చిన విలాప ప్రవక్త అయినటువంటి ఇర్మియా అని చెప్పి కొందరు అనుకుంటున్నారు. లేక ప్రవక్తలలో ఒక్కడని చెప్పుకొనుచున్నారు అని చెప్పి శిష్యులు ఇలాంటి పలు విధమైన సమాధానాలు ఆయన ఎదుట పెట్టినప్పుడు యేసు ప్రభు అయినతే స్ట్రైట్గా వారికి అడుగుతున్నారు, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి మీకున్నటువంటి అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు, అందులో సీమోను పేతురు అనే తన ప్రియమైన శిష్యుడు ఒక చక్కటి పదం వాడాడు. మీరు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనస్ఫూర్తిగా మాట ఆయన చెప్పవలసి వచ్చింది. గమనించండి, యేసు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి ఎవరైతే గ్రహించి చెప్తా ఉన్నారో నిజంగా యేసయ్యకి ఎంతో సంతోషం. అందరూ తన గురించి రకరకాల వ్యక్తులతో సరిపోలుస్తున్నారు. ఈరోజు కూడాను సమాజంలో ఎలా ఉందంటే, చాలామంది యేసు ప్రభు వారు దేవుళ్ళలో ఒక దేవుడు, దేవతలలో ఒక దేవత, ఆయన పెద్ద మనసులో ఒక పెద్ద మనిషి, ఇలా రకరకాల విధంగా ప్రభు గురించి వారి అభిప్రాయ భేదములు వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పేతురు తన మనస్ఫూర్తిగా ఈ మాటను చెప్తా ఉన్నాడు.
ఏమని? సజీవుడైన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు అని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభువారు ఆయనను నువ్వు ధన్యుడవు సీమోను బర్యోనా, అంటే యోన పుత్రుడైన సీమోను, యోన కుమారుడైనటువంటి సీమోను, నువ్వు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి సంగతి బయలుపరిస్తేనే కానీ నువ్వు సొంతంగా చెప్పలేదు అని ప్రభువారు పేతురు భక్తుని గురించి మాట్లాడుతూ, యోన కుమారుడైనటువంటి సీమోను అనగా గడ్డి పూసాడు. మరి ఆ తండ్రి అతనికి ఎందుకు ఆ పేరు పెట్టారో తెలియదు, కానీ చాలా స్వల్పమైన వాడు అని పేరు పెట్టారు. చాలాసార్లు మన ప్రాంతాలు మనం గమనిస్తూ ఉంటాం. పిల్లలు పుట్టిగని చనిపోతున్నారనుకోండి, అలాంటి చనిపోతున్నటువంటి ఆ పిల్లల్లో ఈ పిల్లోడైనా బ్రతుకుతాడేమో అని చెప్పేసి పెంటయ్య అని, పాపిగా అని చెప్పి ఇలాంటి రకరకాల పదాలతో వారు పేర్లని పెట్టి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి నీచమైన పేరు పెడితే వారు బ్రతుకుతారేమో అని చెప్పి. ఈరోజు మరి సీమోను అనేటటువంటి మాట కూడాను ఒక తొక్కు, సామాన్యమైన తొక్కు లాంటి వాడు, ఆ పేరు పెట్టారు. కానీ ఆయన యేసు ప్రభును కనుగొని యేసును వెంబడిస్తే పేరే యేసు ప్రభు మార్చేశాడు. సీమోను నువ్వు తొక్కు లాంటి వాడని పేరు పెట్టబడి ఉన్నది, కానీ నేను నీకు పేతురు, కేఫా, పేతురు అని పేరు నామకరణం చేస్తున్నాను. అనగా ఒక రాయి బండ లాంటి వాడి. నీ విశ్వాసము చాలా గట్టిది. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే రాయి పునాది వేస్తారు. అవును, ఒక భక్తుడు దేవుని పట్ల విశ్వాసంతో బ్రతకాలంటే తనలో విశ్వాసం ఉంటేనే కానీ తన జీవితము కట్టబడదు, నిలబడదు, స్థిరపరచబడదు. అది పేతురును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజానికి ఆయన ఆ మాటను హెచ్చరించి, నువ్వు ఒక తొక్కు లాంటి వాడివి, కానీ దేవుడు ఈ బండ పైన తన మందిరము కట్టాలని నా గురించి నీకు బయలుపరిచాడు. దేవుని అద్వితీయ కుమారుడైన క్రీస్తు అనే మాట అది నీ అంతట నువ్వు చెప్పలేదు, కానీ నా పరలోకపు తండ్రి నీ నోట పలికించాడు. నా పరలోకపు తండ్రి అది నీ హృదయంతరంగములో కలుగచేశాడు, ప్రేరేపించాడు అని ఆయనకి ధన్యుడు అని పొగుడుతున్నాడు. అంతేకాదు, ఆయన పేతురు గారికి ఇచ్చినటువంటి అద్భుతమైన ఆధిక్యత ఏంటంటే, ఈ బండ మీద అనగా నీ విశ్వాసం మీద నేను సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. ఒక భక్తుని గుండెల్లో దేవుడు గనుక గుడి కడితే ఎలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎలాంటి పాతాళలోక ద్వారము అనగా భయంకరమైన ప్రమాదాలు వచ్చినా, మరణపు అంచు తాకినా వారికి నష్టము కలగదు. ఎందుకంటే వారి హృదయంతరంగములో దేవుడు మందిరము కట్టుకొని నివసిస్తున్నాడు కనుక ఆ భక్తునికి వచ్చే కష్టాలు, బాధల్లో ఏది వారికి నాశనం చేయడానికి శక్తి, సామర్థ్యత ఉండదు. తన భక్తులే గెలుస్తారు, నిలుస్తారు. ఆయనకు మహిమకరంగా వారు జీవించగలుగుతారు. వారు ప్రభు కొరకు సజీవమైన వ్యక్తులుగా ఉంటారు. ఆ మహానుభావుడు పేతురు ప్రభు ఏర్పరచుకున్న ప్రతి భక్తులు దేవుని కొరకు సజీవమైన రాళ్ల వలె ఉండి మందిరంగా కట్టబడుతున్నారని ఒక సందర్భంలో తన అనుభూతిని ఆయన తెలియజేస్తాడు. అయితే ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు కేవలము మందిరము, సంఘము కట్టడమే కాదు, పరలోకపు తాళపు చెవులు నేను ఇస్తున్నాను. నువ్వు భూమి మీద వేటిని బంధిస్తావో అది పరలోకమును బంధింపబడుతుంది. నువ్వు భూమి మీద వేటును ఇప్పుతావో అది పరలోకమును కూడా ఇప్పబడుతుంది. దావీదు యొక్క తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను అంటే అధికారము. ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో దైవికమైన అధికారము ప్రభు వారికి అనుగ్రహిస్తున్నాడు. చూడ్డానికి భక్తిగల వ్యక్తులు సామాన్యులుగా కనబడుతూ ఉండొచ్చు, కానీ దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసమును బట్టి
దేవుడు వారికి ఇచ్చిన అత్యున్నత ఆధిక్యత అనేది చాలా గొప్పదండి. వారు తమ నోరార ఏం చెప్తే అదే జరుగుతాయి. వారు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, ఏది విప్పితే అది విప్పబడుతుంది. సర్వాధికారం కలిగిన దేవుడు తనను సేవించి, తనను అనుసరించి, తనపై విశ్వాసం కలిగి తీస్తున్న వారికి కూడా అధికారాన్ని వారికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఆయన అనుగ్రహిస్తున్నాడు. సువార్త ప్రకటించండి, సంఘాలు కట్టండి, వ్యతిరేకతలన్నీ కూడా కంట్రోల్ చేయడానికి మీకు శత్రు బలమంతటి పైన అధికారం ఇస్తున్నాను అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. ఈరోజు నా సహోదరి, నా సహోదరుడా, పేతురు విశ్వాసం కలిగినందున తన ఎదుట నాశనం అనేది రాకుండా గెలిచేటటువంటి గొప్ప భాగ్యవంతుడిగా దేవుడు దీవించాడు. ఈరోజు గమనించండి, మనకు చాలా శ్రమలు వస్తున్నాయి, చాలాసార్లు కష్టాలు వస్తున్నాయి, దేవుని నమ్ముకున్న వారికి హింసలు కలుగుతున్నాయి. అయినా ఓడిపోతున్నారా? ఓడిపోండి. ఎందుకంటే ఎక్కడ హింసలు కలుగుతున్నాయో, శ్రమలు కలుగుతున్నాయో, వారి విశ్వాసము అక్కడ ఇంకా విపరీతంగా మండుతుంది. అందుకే ఈ మహానుభావుడు పేతురు, అవసరమును బట్టి మిమ్మల్ని నానా విధమైన శోధనాలలో దేవుడు శోధించినప్పుడు ఆ శోధనాల్లో మీ విశ్వాసము స్వర్ణంలా మెరుస్తుంది అంటాడు ఆయన. ఒక భక్తుని యొక్క విశ్వాసం అట్ట బంగారంలా మెరవాలి, విలువైనదిగా ఉండాలి. ఈరోజు దేవునికి నమ్ముకున్న మనకు ఎన్నో ప్రాబ్లం వచ్చినా దేవుని విడిచిపెట్టి గనక వెనకల మనం గనక స్టెప్ తీస్తే లేక దిగజారితే మనం ఓడిపోతాం. కానీ ఏ శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ విశ్వాసం అనే బండపైన దేవుడు తన సంఘాన్ని కడతానన్నాడో, అవును, తన పరిశుద్ధాత్మకు నిలయంగా మనం మారిపోవాలి. తనకు దేవాలయంగా మనం మార్చబడినప్పుడు మహిమగల దేవుడు మనలో నివసించి మనతో ఉండి విజయపదంగా మనకు నడిపిస్తాడు. అనేక అద్భుత కార్యాలు ద్వారా ఆయన జరిగడానికి ఇష్టపడుతున్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాటలు వింటున్న మనము ఒకసారిగా మనం ఆలోచిద్దాం. దేవుడు ఒక అధికారపు తాళపు చెవి మనకు ఇస్తున్నాడు. అది పరలోకంలోనూ భూలోకంలోనూ మనం ఏది బంధించినా అది బంధించబడుతుంది, ఏది ఇప్పినా అది విప్పబడుతుంది. ఎంతటి గొప్ప భాగ్యం కదా అండి. ఇద్దరు వ్యక్తులు ఏకీభవించి ప్రార్థించినప్పుడు విశ్వాసంతో వారు అడిగినవి అది ఖచ్చితంగా వారి ఎడల దేవుడు జరిగిస్తాడు. సో ఈరోజు యేసయ్య మాటలలో నీ గుండెల్లో విశ్వాసాన్ని నింపుకోమని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. నేను పనికిరాని వ్యక్తిని, పనికిరాని వాడిని, నేను తొక్కు లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని అని మనం చెప్పుకుంటాం. వాస్తవంగా అబ్రహాము కూడా ధూళి లాంటి వాడు అన్నాడు. యోబు మహాభక్తుడు కూడా నేను బూడిద లాంటి వాడిని అన్నాడు. చాలామంది గొప్ప గొప్ప భక్తులు దేవుని దగ్గర తమకు తాము చాలా తగ్గించుకొని అన్నారు. కానీ ఏమీ లేని మనుషులు ఈ రోజుల్లో అయితే మనం ఏదో దేవుడి కన్నా మించిన వ్యక్తులని మనం ఎంత అహంకారంతో జీవిస్తున్నామో అది మానుకోవాలి. ఆయన ఎదుట మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనకు స్థిరమైన వారుగా, కదల్చబడని వారుగా, శక్తి సామర్థ్యత కలిగిన వ్యక్తులుగా జీవించడానికి ఇష్టపడుతున్నాడు. రండి, తలలుంచుకొని ఆ దైవ శక్తితో మనము నింపబడిన వారి జీవించడానికి ప్రభును కోరుకుందాం. మికిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మా ప్రార్థనకు జవాబునిచ్చి అల్పులైన మమ్ములను మీరు దీవించి బలపరిచినందులకే స్తోత్రాలు. ప్రభువా, లోకంలో అనేక మంది మీ గురించి కలిగి ఉన్న అభిప్రాయాలు, వారి భిన్న భిన్న అభిప్రాయాలలో మేము పాలివారము కాము. మీరు నిజమైన దేవుడు కనుక అద్వితీయ దేవుని కుమారుడైన క్రీస్తు అని మేము నమ్ముతున్నాం. నా ప్రభువా, ఆ రోజైతే వారికి ప్రభువా శిష్యులకు మీరు హెచ్చరించారు, అది ఎవరికి మీరు చెప్పవద్దని. కానీ ఈరోజు ప్రభువా, మా మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నాం. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రభువా, ఈ లోకంలో ఓడిపోయేవారుగా కాకుండా గెలిచేవారుగా, మీ నామానికి మహిమ తెచ్చేవారుగా మమ్మను ఆశీర్వదించండి. ఈ దినము మా జీవితంలో గొప్ప అనుభూతి, గొప్ప కార్యములు మీరు జరిగిస్తున్నకే స్తుతిస్తూ
యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మలను దీవించుగాక.